హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హనీ కిచెన్. ఈరోజు నేను పెరండి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను షార్ట్స్లో చెప్పున్నానండి. అది చూడని వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. దీని పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, 2 స్పూన్స్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ వచ్చి ఉరదాలండి, ఉద్దిపప్పు అంటారు కదా, అది కూడా వేసుకొని, ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకోండి. కారం ఎక్కువ ఉంటేనే ఈ చట్నీ బాగుంటుందండి. ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ ఎర్రగడ్డ వేసి బాగా ఫ్రై చేయండి. అవన్నీ బాగా వేగిన తర్వాత వాటిని పక్కన తీసి పెట్టేసుకొని అదే ప్యాన్లో పెరండి కూడా వేసుకోండి. నేను పెరండి కూడా ఎట్లా క్లీన్ చేయాలో షార్ట్స్లో చూపించాను. అది మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. పెరండిని కట్ చేసి అవన్నీ రిమూవ్ చేయడము, ఆ పీచ్ అంతా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. నీట్గా క్లీన్ చేసుకోండి. చూడండి, ఈ కలర్ రావాలండి ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక ఎర్రగడ్డ, కొంచెం చింతపండు వేసుకొని బాగా మగ్గబెట్టేయండి. ఇది మిక్సీ పట్టేసుకోవడమే, అంతే అండి. వేడివేడి అన్నంలోకి పచ్చడి రెడీ అండి. ఇప్పుడు నేను నెల్లూరు సాంబార్ అండి, ఇది మునక్కాడ సాంబారు ఎట్ట చేయాలో చూపిస్తానండి. అన్నీ ముక్కలు వేసి చేసేదండి ఇది. దీంట్లో ఎర్రగడ్డ అన్నీ పచ్చివే వేస్తానండి నేను, ఆయిల్లో ఏం ఫ్రై చేయను. ఫస్ట్ మునక్కాయలు, ఎర్రగడ్డ, టమోటా, సొరకాయ ఉంటే సొరకాయ వేసుకోండి, లేదు దోసకాయ ఉంటే దోసకాయ అండి. నేను సొరకాయ వేస్తా అన్నాను. దాంట్లోనే బెండకాయ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూరగాయలు అన్నీ వేసుకుంటా. అందుకే అండి దీన్ని ముక్కల సాంబార్ అనేవాళ్ళండి. మా పక్కన ఎక్కువ చేస్తారండి, నెల్లూరు పక్కన. ఒకసారి ట్రై చేయండి. ఇది పసుపు పొడి, కొంచెం కారము, ధనియాల పొడి కూడా వేసి బాగా ఉడకబెట్టండి. ముక్క బాగా మెత్తబడాలండి. బాగా ఉడికిన తర్వాత నేను వంకాయలు ఇప్పుడే వేయనండి, ఎందుకంటే ఇప్పుడే వేసామంటే మెత్తబడిపోతాయి. ఇది మునక్కాయ బాగా ఉడికిన తర్వాత నేను ఈ స్టేజ్లో వంకాయలు వేస్తూ ఉన్నానండి. వంకాయలు కూడా బాగా ఉడికిన తర్వాత మామిడికాయ కూడా వేసేసి దీంట్లోనే కొంచెం చింతపండు వాటరు, పప్పు అండి, పప్పు కూడా సపరేట్గా ఉడకబెట్టుకున్నాను నేను, నానబెట్టి పప్పు. దాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా ఉడకబెట్టేయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా. ఇప్పుడు పప్పు కూడా వేసేసి నీళ్ళు కొంచెం ఎక్కువే పోసుకోండి, మనకి ఇడ్లీలో తినేటప్పుడు సాంబార్ బాగుంటుంది. ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటున్నామండి సాంబార్కి. నేను దీంట్లో చింతపండు వాటరు ఫస్టే పోయలేదండి, లాస్ట్లో పోస్తున్నాను. మీరు ఈ స్టేజ్లోనే పోసుకోండి చింతపండు వాటరు. ఇప్పుడు దీంట్లో తిరగమాతకి ఆవాలు, తెల్లబాయి, కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. కొంచెం ఎర్రగడ్డ ఒకరో కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి, మరీ పచ్చి పచ్చిగా వేసుకోకండి, బాగుండదు. ఇప్పుడు ఇంగువ అండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఇంగువ కూడా. ఇవన్నీ వేసుకొని సాంబార్లో వేసేయడమే అండి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇటు రావాలండి కలరు. ఇవి ఇప్పుడు తిరగమాతలో వేసేసి సాంబార్ పొడి కూడా వేసేయండి. సాంబార్ పొడి నేను ముందుగానే ఎట్లా చేయాలో చూపిస్తానండి. నేను ఇంట్లోనే చేసిన సాంబార్ పొడి. మీ దగ్గర ప్యాకెట్ పౌడర్ ఉన్నా వేసుకోండి సాంబార్ పొడి. అంతే అండి, వేడివేడి సాంబార్ రెడీ అండి. మీరు వేడివేడి అన్నంలో సాంబారు, అప్పలం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.